హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకం ఐఎస్ అకాడమీ. మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ మీ కలల కన్నా ఉద్యోగంతో పాటు మనశ్శాంతి, సంతోషం అన్నీ కలగాలని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక, మనం రీసెంట్గా చూస్తున్నది ఏంటి అంటే, మనం రష్యా యుక్రెయిన్ వార్ ఆల్రెడీ 2 years కంప్లీట్ చేసుకున్నది చూస్తూనే ఉన్నాం. ఇంకా వార్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ లాస్ట్ ఇయర్ మనం 6 months బ్యాక్ చూస్తే ఇజ్రాయిల్ హమస్ ఆర్ ఇజ్రాయిల్ పాలస్తీన్ మధ్య కూడా ఒక యుద్ధం స్టార్ట్ అయింది. సో ఇంకా అది కొనసాగుతూనే ఉంది. దానివల్ల మనం చూస్తూనే ఉన్న రెడ్ సీ అటాక్స్ కానీ ఇలా అన్ని కంట్రీస్కి కూడా అది ఇబ్బందికరంగా మారింది. సో రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుందంటే ఇజ్రాయిల్ హమస్ వార్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కాంటెక్స్లో రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో కూడా ఒక వార్ వచ్చే సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎలా అంటే మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో ఇజ్రాయిల్ అనేది సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీస్ మీద అటాక్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఇరాన్ ఏం చెప్పింది, యుఎస్ని వార్న్ చేసింది అనమాట. యుఎస్ మీ తప్పుకోండి పక్కకి, ఖచ్చితంగా మేము ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తాము, ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని. సో ఈ కాంటెక్స్లో అసలు మనం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు రెండు కంట్రీస్ కూడా. ఎప్పుడు అంటే 1979 ఇరానియన్ రెవల్యూషన్ కంటే ముందు. తర్వాత పరిస్థితులు ఎందుకు మారిపోయినాయి, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఉన్న గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, దానికి ఉన్న కారణాలు ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తొచ్చు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో ఇప్పుడు ఇంకొక యుద్ధం స్టార్ట్ అవబోతుంది అనేది అందరినీ ఫేస్ చేస్తున్న క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మీరు లొకేషన్. సో చూస్తే ఇక్కడ ఇజ్రాయిల్ అనేది ఇక్కడ ఉంది. సో మీకు తెలిస్తే ఇక్కడ ఇజ్రాయిల్లో గాజా అనేది, వెస్ట్ బ్యాంక్ అనేది పాలస్తీనియన్ కంట్రోల్లో ఉంది. వాళ్ళు వాళ్ళ ఓన్ సావర్నిటీ కోసం, వాళ్ళ ఓన్ ఇండిపెండెంట్ కంట్రీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇజ్రాయిల్ మీద. సో మీకు తెలిస్తే ఇజ్రాయిల్ అనేది జూస్ డామినేటెడ్ కంట్రీ. ఇది యుఎస్కి ఒక మంచి ఎల్ఐ అని చెప్పొచ్చు, అంటే యుఎస్ సపోర్ట్ ఉన్న కంట్రీ. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వెస్ట్ ఏషియా అనేవన్నీ కూడా చూస్తే మీరు ఇక్కడ నుంచి ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఒమెన్ ఇవన్నీ కూడా, ఇరాన్ కూడా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్. అండ్ ఈజిప్ట్ కూడా మీకు గుర్తుంటే ఇది ఫస్ట్ నాన్ అరబ్ కంట్రీ అయింది ఏదైతే ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న కంట్రీ ఉందో అది. సో ఇలా ఏంటంటే ఇజ్రాయెల్ అనేది జూస్ డామినేటెడ్ కంట్రీ. దాని అగెయిన్స్ట్గా ఎవరు ఫైట్ చేస్తున్నారు, పాలస్తీనియన్స్. వాళ్ళందరూ ఇస్లామిక్ పీపుల్. సో వీళ్ళందరూ కూడా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా పాలస్తీన్కి సింపథెటిక్గా ఉన్నాయన్నమాట, అంటే వాళ్ళకి సానుభూతి చూపిస్తున్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇరాన్, మరి ఇరాన్ ఇక్కడుంది, ఇజ్రాయెల్ ఏమో ఇక్కడుంది. ఈ రెండింటికి మధ్యలో గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో లొకేషన్ అని చాలా ఇంపార్టెంట్. ఇరాన్ అనేది మీరు చూస్తే కనుక ఇక్కడ కాస్పియన్ సీ ఉంది, దాంతోపాటు ఇక్కడ పెర్షియన్ గల్ఫ్ ఉంది, ఈ రెండు. అండ్ మీకు తెలిసిందే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంది. సో మనకి ఇక్కడే మనం చాబహర్ పోర్ట్ అనేది డెవలప్ చేస్తున్నాం. అండ్ మీకు తెలిసిందే పాకిస్తాన్ మనని ఇలా వెళ్ళనివ్వట్లేదు కాబట్టి ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్. సో మనం ఏం చేస్తున్నాం, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే రూట్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇదన్నీ మీరు మనం జియో పాలిటిక్స్లో ఐఆర్లో తెలుసుకోవాల్సిన అంశాలు. దాంతోపాటు ఇరాన్కి ఉన్న పోర్ట్స్ ఏంటి, మెయిన్ పోర్ట్స్ ఏంటి, దాంతోపాటు బార్డర్స్ ఏంటి, కాస్పియన్ సీకి ఉన్న బార్డర్స్ ఏంటి, తర్వాత మెడిటరేనియన్ సీ. ఎందుకంటే ఇజ్రాయెల్ హమస్ వార్ జరుగుతుంది కాబట్టి 6 months నుంచి ఆల్మోస్ట్గా మీరు ఈ కంట్రీస్ ఏవైతే మెడిటరేనియన్ సీకి ఓపెన్ అవుతున్నాయో, ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ ఏంటి, ఇక్కడ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏంటి, తర్వాత ఇక్కడ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్కి కానీ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ అనేది ఇంతకుముందు ఇరాక్ని అటాక్ చేసింది. దాంతోపాటు వాళ్ళు సిరియాలో కూడా ఒక ఆపరేషన్ టైప్ ఆఫ్ థింగ్ కండక్ట్ చేస్తారు. అది ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు ఇప్పుడు ఇజ్రాయెల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇరాన్ ఇజ్రాయెల్ అనేవి ఒకప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే కనుక 1979 ఇరానియన్ రెవల్యూషన్ కంటే ముందు ఈ రెండు కంట్రీస్ కూడా మంచి ఫ్రెండ్స్. ఇరానియన్ రెవల్యూషన్ 1979. సో దీనికి ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్గా చెప్పొచ్చు. ఈ బిఫోర్లో ఏం జరిగింది, ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్, ఓకే, ఈ 3 కంట్రీస్ మంచి ఫ్రెండ్స్గా ఉండేవి, అంటే ఫ్రెండ్లీ ఎలైస్గా ఉండేవి. మరి వీళ్ళందరూ దేనికి అగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు అంటే కనుక యుఎస్ఎస్ఆర్, రష్యాకి అగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం జరిగింది, ఆఫ్టర్ ఇరానియన్ రెవల్యూషన్ ఏం జరిగింది అంటే కనుక మీకు తెలిస్తే ఇరాన్ ఇప్పుడు రష్యాతో కొంచెం రిలేషన్స్ పెట్టుకుంటుంది. దాంతోపాటు ఇజ్రాయెల్ యుఎస్ ఈ రెండు ఒక సైడ్ ఉన్నాయి. సో ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఇలా
యుద్ధం జరుగుతుందన్నమాట. సో మీరు చూస్తే కనుక ఇది ఇప్పుడు జియో పాలిటిక్స్. కానీ సిరియాలో ఏం జరిగింది, సిరియాలో ఆల్మోస్ట్గా 10-17 నుంచి అంతర్యుద్ధం జరుగుతుంది. ఏంటంటే కనుక సిరియాలో ఎవరైతే అసద్ గవర్నమెంట్ ఉందో, అసద్ ఓకే, ఈ అసద్ గవర్నమెంట్ ఈయన రష్యన్ సపోర్ట్ ఉందన్నమాట. రష్యా అండ్ ఇరాన్ ఈ అసద్ని సపోర్ట్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ని. ఈయనకి అగెయిన్స్ట్గా ఎవరైతే రెబెల్స్ ఉన్నారో, సిరియన్ రెబెల్స్, ఈ రెబెల్స్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, యుఎస్ఏ, సౌదీ కానీ ఇంకా ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు దీనికి సపోర్ట్గానే ఉందన్నమాట ఇక్కడ. సో ఇది నార్మల్గా సిరియాలో ఉన్న సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా మారిపోయినాయి అర్థం చేసుకోండి. మరి అన్నిటికి కారణమైన ఈ 1979 ఇరానియన్ రెవల్యూషన్ అసలు దేనివల్ల జరిగింది, అప్పుడు దానికి కారణం ఏంటి అంటే కనుక 1979 కంటే ముందు కనుక మనం చూస్తే అక్కడ షా కింగ్డమ్ అనేది ఉందన్నమాట. షా అంటే కింగ్డమ్ ఉండేది. ఆయన ఏంటంటే ప్రో వెస్టర్నైజేషన్ ఉండేవాళ్ళు, అంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఫేవర్గా ఉండేవాళ్ళు. దాంతోపాటు ఆయన సెక్యులర్గా ఉండడానికి ట్రై చేశారనమాట, సెక్యులర్గా. సో సెక్యులర్గా ఉండటానికి ట్రై చేసేసరికి ఏమైంది, ఇరానియన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో మేము సెక్యులర్గా ఉండటానికి ఇష్టపడట్లేదు అని చెప్పి ఇరాన్కి అగెయిన్స్ట్గా, ఆ టైంలో ఉన్న పాలసీస్కి అగెయిన్స్ట్గా వాళ్ళు రెవల్యూషన్ స్టార్ట్ చేసి థియోక్రటిక్ స్టేట్ అంటే ఏంటి, ఒక అఫీషియల్ రిలీజియన్గా డిక్లేర్ చేసుకునే స్టేట్గా. ఏం అఫీషియల్ రిలీజియన్ ఇక్కడ, ఇస్లాం అనేది అఫీషియల్ రిలీజియన్గా మార్చుకున్న స్టేట్గా మారిందనమాట. అంటే సెక్యులర్ నుంచి థియోక్రటిక్ స్టేట్గా మారింది, థియోక్రటిక్ స్టేట్గా. దాంతోపాటు ప్రో వెస్టర్నైజేషన్ నుంచి, అంటే ప్రో యుఎస్, ఇంతకుముందు యుఎస్ ఎల్ఐగా ఉన్న ఇరానే ఇప్పుడు యుఎస్కి ప్రధాన శత్రువుగా కూడా మారింది. ఈ కాంటెక్స్ట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఇరాన్తో చాబహర్ పోర్ట్ విషయంలో కానీ, లేకపోతే మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనాలన్నా, ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా యుఎస్ ఏం చెప్తుంది, మీరు ఇండియా ఇరాన్తో మంచిగా ఉంటే కనుక మేము యుఎస్ శాంక్షన్స్ని ఇంపోజ్ చేయాల్సి వస్తుంది అని. వాళ్ళు శాంక్షన్స్ని దేని కింద ఇంపోజ్ చేస్తున్నారు, కార్ట్సా అనేది ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం. దీనికి ఎవరెవరికి వర్తిస్తుంది ఇది అమెరికా అంటే, ఎవరైతే అమెరికా బ్లాక్ లిస్టెడ్ కంట్రీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఉంది, రష్యా ఉంది, నార్త్ కొరియా ఉంది. ఈ 3 కంట్రీస్తో ఏ కంట్రీ అయినా కానీ ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకుని, ఎకనామిక్ పరంగా రిలేషన్స్ పెట్టుకుంటే కనుక వాళ్ళకి శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పి యుఎస్ఏ చెప్తుందనమాట. సో రష్యా కానీ ఇరాన్ కానీ, మీకు ఇంతకుముందు గుర్తుంటే కనుక ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది కూడా ఒబామా టైంలో సైన్ అయింది, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం, JCPOE అనేది. సో ఇదేంటి అంటే కనుక ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుందనే కారణంతో దాని ఎకనామిక్ పరంగా చాలా శాంక్షన్స్ ఇంపోజ్ చేసి ఐసోలేట్ చేసేసారు. అంటే ఏ కంట్రీ కూడా ట్రేడ్ చేసుకోకుండా యుఎస్ శాంక్షన్స్ పెట్టింది. కానీ ఒబామా టైంలో ఏంటంటే ఇరాన్ నుంచి కూడా కొన్ని సిగ్నల్స్ అంది, యుఎస్ కూడా రెడీగా ఉన్నామనేసరికి ఆ శాంక్షన్స్ లిఫ్ట్ చేయడానికి ఏం చెప్పారు, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ థింగ్స్ని, అంటే మీరు ఏం బిల్డప్ చేస్తున్నారని చూడటానికి IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఓకే, దీనికి పవర్స్ ఇస్తున్నాం. అంటే మేము ఈ అగ్రిమెంట్ కింద వీళ్ళు వచ్చి ఎప్పుడైనా విజిట్ చేసి చెక్ చేయొచ్చు, మీరు న్యూక్లియర్ స్టాక్ పైల్స్ని ఎనర్జీ పరంగా వాడుతున్నారా లేకపోతే వెపన్స్ని డెవలప్ చేయడానికి వాడుతున్నారా అనేది చూస్తాము. దాంతో ఏంటంటే మీరు సేఫ్గా వాడుతుంటే కనుక మేము మీ మీద ఉన్న శాంక్షన్స్ని ఫేజెస్ వైజ్ లిఫ్ట్ చేస్తాము అని చెప్పి అమెరికాను ఎవరు P5+1 కంట్రీస్ అండ్ ఇరాన్ మధ్యలో జరిగిన డీల్ని మనం ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం, ఆర్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. అంటే ఈ P5 కంట్రీస్, ఇక్కడ P5 అంటే పర్మనెంట్ 5 ఎవరు, యుఎస్ కానీ, UK కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ. సో ఈ 5 కంట్రీస్ +1 అంటే ఎవరు, జర్మనీ కూడా జాయిన్ అయింది. సో ఈ కంట్రీస్ అన్ని ఒక సైడ్, ఇరాన్ ఒక సైడ్ ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి. తర్వాత ఏమైంది, డొనాల్డ్ ట్రంప్ అయితే ఎవరైతే 2020లో US ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఏం చేశారు, ఒబామా సైన్ చేసిన ఏ అగ్రిమెంట్ని ఏం చేశారంటే క్యాన్సిల్ చేసి అమెరికా అనేది ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలగడం జరిగిందనమాట. సో అలా ఈ P5 అగ్రిమెంట్ అనేది కూడా ఇరాన్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుంటే కనుక రీసెంట్గా FATF బ్లాక్ లిస్ట్ కూడా చూసాం మనం. FATF బ్లాక్ లిస్ట్లో ఇరాన్ ఉంది. సో ఇరాన్ అనేది FATF బ్లాక్ లిస్ట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇదంతా అర్థమైంది కదా. ఇరానియన్ రెవల్యూషన్కి ముందు ఇజ్రాయిల్ కానీ, ఇరాన్ కానీ, USA కానీ మంచి ఫ్రెండ్స్గా ఉన్నాయి, ప్రో వెస్ట్రన్గా ఉండేది ఇరాన్ అనే కంట్రీ. కానీ ఇప్పుడు ఏమైంది, ఆఫ్టర్ ఏమైంది,
ఇరాన్కి యూఎస్కి పడట్లేదు, ఇరాన్కి ఇజ్రాయెల్కి పడట్లేదు. దాంతోపాటు మీరు చూస్తే కనుక అదర్ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ అదర్ కంట్రీస్కి కూడా ఇరాన్ అంటే నచ్చదు. ఎందుకంటే సున్నీ వర్సెస్ షియా అనే డిబేట్ ఉంది. సో అన్ని కంట్రీస్ ఏమో సున్నీ రిచ్ కంట్రీస్, ఇరాన్ ఏమో షియా కంట్రీ అనమాట. దాంతోపాటు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇజ్రాయెల్ హమస్ వార్ జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనియన్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తుంది కాబట్టి, గజా వార్ చూస్తున్నాం కాబట్టి ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా ఇరాన్ అనేది పాలస్తీనియన్స్ని సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఒక రీజన్ అనమాట. సో ఇవన్నీ కాంటెక్స్ట్లో మనం అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చూద్దాం. సో వైఎన్ న్యూస్, ఈ కుడ్స్ అనేవాళ్ళు ఎవరు, కుడ్స్ ఫోర్స్ అనేది ఏంటి, దాంతోపాటు ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఈ కుడ్స్ ఫోర్సెస్తో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, తర్వాత వీళ్ళ మధ్యలో ఉన్న ఇష్యూస్ ఏంటి, దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటి. సబ్జెక్ట్ మీరు చూస్తే కనుక సిలబస్ పరంగా ఇది ఐఆర్ సెక్షన్లో ఇంపార్టెంట్. దాంతో మనం రీసెంట్గా చూస్తే ఏమైంది, ఇజ్రాయెల్ అనేది సిరియాలో, డమస్కస్ అనేది సిరియాలో సిటీ, దాంట్లో ఉన్న ఇరాన్ ఎంబసీని టార్గెట్ చేస్తూ బాంబ్స్ అటాక్ చేయడం జరిగిందనమాట. సో దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చెప్పింది, ఖచ్చితంగా మేము కూడా ఇజ్రాయెల్ మీద బాంబులు దాడి చేస్తామని ఆన్సర్ ఇచ్చారని. సో అసలు ఫస్ట్ ఈ కుడ్స్ అనే వాళ్ళు ఎవరు అంటే కనుక 1979లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగిందని చూసాం కదా. అది ఇరానియన్ రెవల్యూషన్కి మెయిన్గా అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళని కుడ్స్ ఫోర్స్ అంటాం అనమాట. పారామిలిటరీ ఫోర్స్ యాజ్ వెల్ as ఇంటెలిజెన్స్ వింగ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటాం. వాళ్ళలో ఉండే ఇంటెలిజెన్స్ వింగ్ని, పారామిలిటరీ వింగ్ని మనం కుడ్స్ అంటాం అనమాట షార్ట్కట్లో. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆ టైంలో ఇస్లామిక్ రెవల్యూషన్ని లీడ్ చేసిన మెయిన్ పర్సన్ ఇతను అనమాట. ఈయన స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కుడ్స్ ఫోర్స్ 1979లో. సో ఎవరైతే కింగ్కి అగెయిన్స్ట్గా ప్రో వెస్టర్నైజేషన్, సెక్యులర్ ఆర్టిస్ట్ అప్రోచెస్కి అగెయిన్స్ట్గా ఫామ్ అయిన గ్రూప్కి లీడర్ ఈయన అనమాట. సో 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఏమైంది, థియోక్రటిక్ స్టేట్ అయింది. అంటే సెక్యులరిజం నుంచి థియోక్రటిక్ స్టేట్ అయింది అనమాట. అంటే అఫీషియల్ రిలీజియన్గా ఇస్లాంని అడాప్ట్ చేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారు, ఈ కుడ్స్ అనేది ఎందుకు ఫైట్ చేస్తుంది, ఇరాన్ లోపల బౌండరీ లోపలే కాదు బయట కూడా ఇరాన్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్, ఈ పర్టికులర్ ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుందని ఇరాన్ చెప్తుంది అనమాట. అంటే బయట కూడా ఇరాన్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడానికి. సో అసలు ఇజ్రాయెల్స్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక మీరు చూస్తే బియాండ్ ఇరానియన్ బార్డర్స్ అన్నప్పుడు, అంటే కొన్నిసార్లు ఇరాన్ సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్కి అవసరమైనప్పుడు వాళ్ళు హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది, ఇరాన్ అన్నెసెసరీగా అన్నిట్లో జోక్యం చేసుకుంటుంది, లేకపోతే ఇప్పుడు పాలస్తీనియన్స్కి సింపథెటిక్గా ఉంది, లెబనాన్లో మనకి హెజ్బొల్లాకి సపోర్ట్ చేస్తుంది, హమస్కి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి రీజన్స్ సైడ్ చేస్తూ ఇజ్రాయెల్ అనేది ఇరాన్ని ఇప్పుడు బద్ధ శత్రువుగా చూడటం స్టార్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ప్రెజెన్స్ ఇన్ సిరియాలో మనం చూసాం కదా, సిరియన్ గవర్నమెంట్ని రష్యాను ఇరాన్ సపోర్ట్ చేస్తున్నాయి, రెబెల్ గ్రూప్స్ని యూఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ సౌదీ అరేబియా లాంటివి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. సో యాక్టివ్గా సిరియాలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎగెయిన్స్ట్గా, ఎవరికి ఎగెయిన్స్ట్గా, ఐఎస్ఐఎస్ ఎగెయిన్స్ట్గా గవర్నమెంట్ సైడ్ ఇరాన్ అండ్ రష్యా ఉన్నాయన్నమాట. సో అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇరాన్కిను ఇజ్రాయెల్కి మధ్యలో కానీ ఇరాన్కి యూఎస్కి మధ్యలో కానీ డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో యూఎస్ అనేది దీన్ని అపోజ్ చేస్తూ వచ్చింది. తర్వాత అప్పటి నుంచి డమాస్కస్ అనేది, అంటే సిరియా అండ్ టెహ్రాన్, ఈ రెండు, ఇరాన్ సిరియా రెండు కూడా మంచి ఫ్రెండ్స్గా మారటం జరిగిందనమాట. ఇది మెయిన్ కాంటెక్స్ట్. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఇష్యూస్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఎవరికి ఫ్రెండ్, మెయిన్గా యూఎస్కి ఫ్రెండ్, యూఎస్ ఇరాన్కి భద్రశత్రువు. సో ఫ్రెండ్, మన ఎనిమీ ఫ్రెండ్ కూడా మనకి ఎనిమీ అన్నట్టు ఇక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. సో అన్వారెంటెడ్ వెస్ట్రన్ ఇంటర్ఫిరెన్స్, వాళ్ళు ఏంటంటే అసలు మన వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో ప్రతి దాంట్లో యుఎస్ జోక్యం ఏంటి, వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పి మెయిన్గా ఇరాన్ భావిస్తుంది అనమాట. దాంతోపాటు యుఎస్ శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడం కానీ 1979, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ప్రో వెస్టర్నైజేషన్ ఉండి ఇప్పుడు థియోక్రటిక్ స్టేట్ అయిపోయి అగెయిన్స్ట్ యూఎస్ఏ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టడం కానీ, ఎకనామిక్ పరంగా ఇరాన్ని ఇబ్బంది పెట్టాలని యూఎస్ చూడటం కానీ, ఇవన్నీ కూడా ఇరాన్ని యూఎస్కి అగెయిన్స్ట్గా మార్చాయన్నమాట. దాంతోపాటు ఏమైంది, యూఎస్ శాంక్షన్స్ అనేవి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, ఇంతకు ముందు ఇది సైన్ అవ్వకపోతే ఇరాన్ ఇంకా ఎకనామికల్గా వీక్ అయిపోయేది. ఎందుకంటే ఏ కంట్రీస్ అయినా ఇరాన్ నుంచి ఆయిల్ కొనాలన్నా, ట్రేడ్ చేసుకోవాలన్నా కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారనే భయంతో వాళ్ళు ఖచ్చితంగా ట్రేడ్ రిలేషన్స్ని తగ్గించేసుకున్నారు. సో ఆ కాంటెక్స్లో మనకి ఈ అగ్రిమెంట్ తర్వాత కూడా మనం ఇరాన్ నుంచి చాబహర్ పోర్ట్ ఇలాంటి విషయంలో కూడా మనకి వేవర్ అనేది యుఎస్ నుంచి లభించిందనమాట. సో ఇక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో కూడా ఇరాన్కి
ఫేవరబుల్గా లేదు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అనమాట. యూఎస్కి ఫేవర్గా ఉంది. దాంతోపాటు ఇరాన్ అనేది అసలు ఇజ్రాయెల్ని లెజిటిమేట్ కంట్రీగానే చూడదు, ఎందుకంటే అది మొత్తం పాలస్తీనియన్ ఏరియాని దాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారనేది ఇరాన్ పర్స్పెక్టివ్ అనమాట. ఇజ్రాయెల్ ఏమో మొత్తం మాదే అనుకుంటుంది, కానీ ఇరాన్ అనేది అసలు ఇజ్రాయెల్ లెజిటిమసీనే గుర్తించట్లేదు. అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది. సో ఇరానియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఏమంటుందంటే కనుక అసలు ఖచ్చితంగా థ్రెట్, ఎందుకంటే అది ఎప్పటికైనా యూఎస్ మీద కానీ లేకపోతే ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ ఆర్ సౌదీ అరేబియా లాంటి సున్నీ డామినేటెడ్ కంట్రీ మీద వాళ్ళు యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సో దీన్ని కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా న్యూక్లియర్ థింగ్స్ని వాళ్ళు వెపన్ డెవలపింగ్కే వాడుతున్నారు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. సో నెక్స్ట్ ఇజ్రాయిల్ ఏం చేస్తుంది, రీసెంట్ టైం ఇరానియన్ అఫీషియల్స్ ఎవరైతే మనం చూస్తే కనుక ఇంతకుముందు సులేమానీ అనే అతన్ని ఇలాంటి వాళ్ళని అసాసిన్ చేసినప్పుడు ఇజ్రాయిల్ యూఎస్ సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా మెయిన్గా ఇరాన్ వాళ్ళు భావిస్తున్నారు. దాంతోపాటు షియైట్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఇందాక నేను చెప్పినట్టు ఇరాన్ అనేది షియా డామినేటెడ్ కంట్రీ, అదర్ సైడ్ మనకున్న ఆల్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా సున్నీ డామినేటెడ్ కంట్రీస్. సో వాళ్ళకి కూడా డిఫరెన్సెస్ ఉండటం వల్ల అన్ని కంట్రీస్ ఇరాన్ని సెపరేట్ చేశాయి అనమాట, ఐసోలేట్ చేశాయి. సో దానివల్ల కూడా ఇరాన్ అనేది అధికంగా రష్యా లాంటి కంట్రీస్, చైనా, ఇండియా లాంటి కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది బ్రాక్ డాట్లో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది, అది ఎందుకు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్కి కారణమైంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిఆర్టీ సెల్ థెరపీ. సో సిఆర్టీ సెల్ థెరపీస్ యూస్ పేషెంట్స్ ఓన్ సెల్స్ని వాడుతున్నాం కదా, అందుకని ఏమంటాం ఇమ్యూనోథెరపీ అంటాం. మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి టీ సెల్స్ని తీసుకుంటున్నారు కాబట్టి. దెన్ దిస్ థెరపీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ లుకేమియాస్ అండ్ లైంఫోమాస్, బ్లడ్ సెల్స్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్కి వాడుతున్నారు కాబట్టి బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ I2U2లో పార్ట్ ఉన్న కంట్రీస్ ఏంటి, యుఎస్ఏనా, ఇండియా, యూకే, ఇజ్రాయెల్, ఇండోనేషియా. సో వీటిలో ఏది I2U2లో భాగం అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత మెయిన్స్ క్వశ్చన్, ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఈస్ ద కంటిన్యూయింగ్ అండ్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. మిడిల్ ఈస్ట్లో కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటు వాట్ ఎక్స్టెంట్ ఎస్కలేషన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు ద మెడ్లింగ్ ఆఫ్ వెస్ట్రన్ పవర్స్. ఇది అసలు మెయిన్ రీజన్ వెస్ట్రన్ పవర్స్ ఇన్ఫ్లుయెన్స్ వలన, దాంతోపాటు అసలు యుఎస్ మెయిన్ ఇన్వాల్వ్మెంట్ వలన ఇదంతా కూడా కారణం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్రిటికలీ ఎనలైజ్, అంటే యుఎస్ వలన కాదా అనేది రెండు కూడా మీరు ఆన్సర్లో చెప్పాలి. సో ఇది మెయిన్స్ క్వశ్చన్. దాని తర్వాత మన వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఇప్పుడు ఇంతకుముందు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న షాడో వార్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నిజంగా థర్డ్ వార్గా జరగబోతోంది. అంటే రీసెంట్ టైమ్స్లో రష్యా యుక్రెయిన్ వార్ లాగా, ఇజ్రాయెల్ హమస్ వార్ లాగా ఇది కూడా ఇంకొక యుద్ధానికి దారితీస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేసాం మనం. సో ఎలాంటి సిగ్నల్స్ వచ్చాయి ఇజ్రాయెల్ నుంచి, ఇరాన్ నుంచి, అసలు మెయిన్గా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ డిస్టర్బెన్సెస్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది వీడియోలో చూడటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.